ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము యోనా గ్రంథం నుండి 1వ అధ్యాయం 12వ వచనము. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించును. ప్రియమైన వారులారా, ఇక్కడ ఈ వాక్యం మనందరికీ బాగా తెలుసు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే యోనా యొక్క పశ్చాత్తాపం. సో మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, ఓ విశ్వాసి, నీ తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపపడే ధైర్యం నీకున్నదా? ఏమిటి? ఓ విశ్వాసి, నీ తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపపడే ధైర్యం నీకున్నదా? ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ పశ్చాత్తాపమే మనము యోనాలో చూస్తూ ఉన్నాము. తన అవిధేయత తీవ్రత మరి పెను తుఫానుగా పరిణించిందని యోన గుర్తించి అందుకు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడు. అది మరణమైనా సరే అనుకున్నాడు. అందుకే తనని సముద్రములో పడవేయమని చెప్పాడు. తను ఓడలో నుండి బయటికి వెళ్ళితేనే కానీ సముద్రము నిమ్మలించదు అని గ్రహించగలిగాడు. ప్రియమైనలారా, ప్రవక్త అయినవాడు అనేకమైన విషయాలు గ్రహింపు కలిగి ఉంటాడు. ఈ తుఫాను ఎందుకు వచ్చిందో మరి ఎరిగి ఉన్న ఈ యొక్క ప్రవక్త మరి తను మరణించడానికైనా సిద్ధపడి పశ్చాత్తాపడి మరి ఎదటి వారిని రక్షించడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరణిస్తానని తెలిసి కూడా తాను మరి అవి విధేయుడై ఉన్నాడు. తన విధేయతను చూపిస్తూ ఉన్నాడు. సాధారణంగా ప్రవక్తల పక్షాన దేవుడు ఉంటాడు. అయితే ఇక్కడ ప్రవక్త యొక్క అవిధేయతను బట్టి దేవుడు అతనిలో లేడు. అతడు దేవుని చిత్తంలో లేడు. దేవుడు వెళ్ళమన్నది ఒక చోటకైతే తను చిత్తానుసారంగా వేరే చోటకు బయలుదేరి ఉన్నాడు. కనుక మరి దేవుడు అతనితో లేడు. ఆ సమయంలో నీవు దేవుని చిత్తంలో లేనప్పుడు నీవు పాపం చేస్తున్నట్లయితే దేవుని కాపుదల నీ దగ్గర నుండి తీసివేయబడుతుంది. అది నీవు గ్రహించాలి. మరి తాను ప్రయాణిస్తున్న వాడకి యోనా నాశనాన్ని తీసుకొస్తున్నాడని గ్రహించి తను మరణించడానికైనా సిద్ధపడి మరి పశ్చాత్తాపడి తను మరి ఒప్పుకున్నాడు. నీ సొంత కుటుంబానికి నీవు కష్టాలు తీసుకుని రావచ్చు. దైవభక్తి లేని ప్రజలతో నివసించాలని నీవు తీర్మానించుకున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా నీవు ఆ స్థలంను ఎంచుకుంటావు. లోతు అలా చేసి తన కుటుంబానికి నాశనం తెచ్చుకున్నాడు. దానియేలు సింహభూమిలో నుండి అతడు సురక్షితంగా ఉన్నాడు. దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి అతను క్షేమంగానున్నాడు. దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా మరి దావీదు మేడపై నడుచున్నప్పుడు ఒక శోధన వచ్చింది. దాన్ని అతడు జయించలేకపోయాడు. కనుకనే మరి దేవుడు అతడికి ఒక శాపాన్ని ఇచ్చాడు. అదేమిటంటే, మరి సదాకాలము నీ కుటుంబంలో మరి యుద్ధములు జరుగుతాయని దేవుడు మరి తాను చేసిన అవిధేయతను బట్టి దేవుడు తనకి శపించి ఉన్నాడు. సో దేవుడి చిత్తాన్ని ఎరిగి ఉండి దానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు 10,000 మంది నీ గురించి ప్రార్థన చేసినా కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. అది నువ్వు గట్టిగా నమ్మాలి. యోనా ప్రార్థన చేయలేకపోయాడు. అతడు నిద్రపోవచ్చుండినాడు. అందుకే మరి ఒక మహాపట్టణము నాశనం అవుతుందని మరి దేవుడు తన వర్తమానమును తీసుకెళ్లే బాధ్యతను ఇచ్చుటకు మరి ఎవరు లేరని ఆ బాధ్యత మరి యోనకి అప్పగిస్తే తాను ప్రార్థన చేయకోకుండా వాడలో నిద్రపోతూ మరి దేవుడు చెప్పిన బాధ్యతను మర్చిపోయి మరి వేరే చోటకి వెళ్ళుకు అనేకమైన మరి నాశనాన్ని తీసుకువచ్చాడు. కనుక దేవుని చిత్తం ఏదో మనం ఎరిగి దేవుని మరి చిత్తం పట్ల మనము వెళ్ళినట్లయితే దేవుడు మన పక్షాన ఉంటాడు.
10,000 ఆత్మలు అవసరతలో ఉండవచ్చును నీ యొక్క సువార్తను బట్టి. సువార్త వర్తమానం తీసుకొని వెళ్ళవలసిన నీ ఒక్కడవే అని నీవు గ్రహించాలి. నీవు ఎవరి మీదో ఆ బాధ్యత పడవేయొద్దు. ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆ బాధ్యత పెట్టాడు. కనుక నాశనమగుతున్న ఆత్మలకు వర్తమానం తీసుకుని వెళ్ళటానికి నువ్వు ప్రతిరోజు సిద్ధపడాలి. మొదటిగా నీ తప్పు నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి మరి దేవుని యొక్క సన్నిధి నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు సిద్ధపడి ఉంటావు. నీ వల్ల అనేక మంది మరి మార్చబడతారు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ.